నేను అందుకే నిన్న మొన్న ఏఐ పైన ఇప్పుడు దృష్టి పెట్టాను. ఫస్ట్ టైం దేశంలోనే క్వాంటమ్ వ్యాలీ పేరు పెట్టి క్వాంటమ్ వ్యాలీకి శ్రీకారం చుట్టాను. క్వాంటమ్ కంప్యూటింగ్కి IBM, TCS, L&T ముగ్గురు కలిసి చేస్తున్నారు. ఈ 30వ తారీఖున దగ్గర 500 మంది ఎక్స్పర్ట్స్ అందరినీ పెట్టి క్వాంటమ్ కంప్యూటింగ్ వాడేవాళ్ళని, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ని, ఎక్స్పర్ట్స్ని, మేధావులందరితో పెట్టి ఏ విధంగా దీన్ని ఉపయోగించుకోవాలనో, ఆల్గరిథమ్స్ రాయాలనో అవన్నీ తయారు చేయడానికి ముందుకు పోతున్నాం. అందుకే నేను ఒక మాట మీతో చెప్పాను. ఈరోజు ప్రారంభం మాత్రం ఏం చేసింది, దేశంలో ఉండే ముఖ్యమైన వ్యక్తులు ఎవరైనా సరే 160 మంది ఇందులో పోటీ పడ్డారు. 60 మంది మాత్రం సెలెక్ట్ చేశారు. అందులో 8 యూస్ కేసెస్ని ఐడెంటిఫై చేశారు. ఇప్పుడే ఇక్కడ చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున ఇండియా AI అసోసియేషన్ కూడా ఇక్కడికి వచ్చారు. ఈ ఆర్గనైజేషన్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ తరపున పనిచేస్తుంది. వాళ్ళతో కూడా నేను మాట్లాడాను. ప్రైవేటు వ్యక్తులు వచ్చారు, వాళ్ళతో కూడా మాట్లాడాను. ఈరోజు మనం అందరం కూడా ఆలోచించేది బిగినింగ్లో ఉన్నాం. నా లెక్క ప్రకారం AI అంటే 95-96లో IT అంటే ఎట్లా మాట్లాడుతున్నారో ఇప్పుడు AI అంటే అదే విధంగా మాట్లాడుతున్నారు. కానీ నేను ఆలోచించేది ప్రపంచానికే భారతదేశం నాయకత్వం ఇస్తుంది. అందులో ఇక్కడుండే ఈ పిల్లలే రేపు రాబోయే రోజుల్లో AIలో ప్రపంచానికే నాయకత్వం ఇవ్వబోతున్నారు.